సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు నువ్వు ఎదురు చూసే బహుమతిని పంపబోతున్నానమ్మా. తప్పకుండా అందుకుంటావు కదా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే బాబాగారు తన బిడ్డల కోసం ఎటువంటి వార్తను తీసుకొచ్చారో, ఎటువంటి బహుమతిని తీసుకొచ్చారో, మరి ఆ బహుమతిలో ఏముందో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా? ఇంకా బాబాగారు ఏం చెప్తారంటే, బిడ్డ, ఈరోజు ఈ శుభవార్త నీకోసమే తీసుకొచ్చానమ్మా. నువ్వు ఎదురు చూసే బహుమతిని తీసుకొచ్చాను. తప్పకుండా అందుకో తల్లి. అందులో ఏముందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదా? నేను చెబుతాను, విను. నీకోసం ఈరోజు ఒక మంచి శుభవార్త తెచ్చాను. అవును తల్లి, ఈరోజు నుంచి నీకు అంతా శుభమే జరగబోతోందని చెప్పడానికి చాలా ఆనందంగా నీ ముందుకు వచ్చానమ్మా. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా కానీ అవన్నీ ఈ రోజుతో తొలగిపోతున్నాయి బిడ్డ. ఆనందంగా ఉండు, ధైర్యంగా ఉండు తల్లి. ఈరోజు నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతోంది. నువ్వు ఎదురు చూసే శుభవార్తలన్నీ ఈరోజు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఇది నీ సాయి మాటగా గుర్తించుకో. ఇవి తప్పకుండా జరిగి తీరుతాయమ్మా. ఏదైతే నువ్వు జరగడం లేదని ఇన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నావో అది తప్పకుండా జరిగే తీరుతుంది. నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి, బాబా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడ్డా కానీ నేను కోరింది నా చేతి వరకు వచ్చి చేజారిపోతోంది. నేను అంత దురదృష్టవంతురాలినా? నాకు ఇక ఏదీ జరగదా? నువ్వు కూడా నాకు సాయం చేయలేకపోతున్నావా తండ్రి అని నా దగ్గర బాధపడ్డావు కదా? తల్లి, ఎప్పుడూ అలా బాధపడకు. ఈ తండ్రి ఉండగా నీకు ఎలాంటి లోటు రాదు. కానీ ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నావంటే అవి నీ పూర్వజన్మల పాపకర్మల ఫలితంగా అనుభవిస్తూ ఉన్నావు. అవి తొలగిపోయిన మరుక్షణం నుంచే నువ్వు కోరిన ప్రతిదీ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది బిడ్డ. అలా జరిపించే బాధ్యత నాది. నీకు ఈ కష్టాలు ప్రసాదించటంలో కూడా ఆ అంతరార్థం అదే. వీలైనంత త్వరగా నువ్వు నీ పాపకర్మల నుంచి బయటపడాలని. కానీ బిడ్డ, ఒక్క విషయం గుర్తించుకో. నువ్వు భరించలేనంత సమస్యలు నేను నీకివ్వను. నువ్వు ఎన్ని కష్టాలైతే భరిస్తావో, నీకు ఎన్ని సమస్యలు వస్తే నువ్వు త్వరగా కర్మల నుంచి బయటపడతావో అవే నేను నీకిస్తాను. వాటి నుంచి బయటపడే మార్గం కూడా నేనే చెప్తాను తల్లి. నువ్వు కష్టాలు వచ్చాయని అనుకుంటున్నావమ్మా. ఒక్కసారి ఆలోచించు. నీకెన్ని కష్టాలు వచ్చినా నిన్ను ముందుకు నడిపిస్తూనే ఉన్నాను. ఆ విషయం గమనించావా బిడ్డ? కష్టాలలో తోసి నిన్ను నేను వదిలేయలేదు తల్లి. నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాను. ఈ ఒక్క విషయం గమనించు. అంతులేని ధైర్యం నీ సొంతమవుతుంది. ఎన్ని కష్టాలొచ్చినా మొండి ధైర్యం నీ సొంతమవుతుంది. నా బాబా నాకున్నాడు, ఎలాంటి ఇబ్బంది నాకు జరగదు అనే ధైర్యం నీ సొంతమవుతుంది. అలవోకగా నీ సమస్యలన్నీ దాటుకొని వెళ్ళిపోతావు బిడ్డ. ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. నీకంతా శుభమే జరుగుతుంది తల్లి. నువ్వు ఏదైతే కావాలనుకున్నావో అవి తప్పకుండా జరుగుతాయి. ఏదైతే నువ్వు జరగడం లేదని ఇన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నావో
అవి తప్పకుండా జరిగే తీరుతాయి. ఇక నీకు బాధ అనవసరమమ్మా. నీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో తీరిపోబోతున్నాయి. మీ పాపకర్మలన్నీ తొలగించి మీకొక అద్భుతమైన జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నాను. ధైర్యంగా ఉండండి. ఈ విషయం చెప్పడానికి ఇంత త్వరగా మీ ముందుకొచ్చాను తల్లి. స్వయంగా నీ బాబానే నీతో మాట్లాడుతున్నారు. ఇక నువ్వు ప్రయత్నించే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తావు బిడ్డ. కాబట్టి నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు. నీకు తోడుగా నేనుంటానని చెబుతున్నాను కదా. నా బిడ్డలను నేను కాకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పమ్మా. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నీతోనే ఉంటాను. నిన్ను అడుగడుగునా కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ. ధైర్యంగా ఉండు. నీకొక విషయం చెబుతాను విను తల్లి. జీవితం ఎంతో అందమైనది. అలాంటి జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించాలమ్మా. ఈ సాయి ఏం చెప్తున్నాడో అర్థమైంది కదా. ఈరోజు నీ జీవితంలో వెలుగు నింపబోతోంది. ఇక నువ్వు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నావు. ఆనందంగా ఉండు. అంతా మంచే జరుగుతుంది తల్లి. ఎవరో ఏదో అన్నారని, నిన్ను తక్కువ చేసి మాట్లాడారని వాటినే తలుచుకుంటూ బాధపడకు. నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. నీ అంత దూరం ఎవరైతే చేరుకోలేరో, నిన్ను ఓడించడానికి ఎవరైతే సరిలేరో వారు నిన్ను మాటలతో బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. అంతకు మించి వారు నిన్ను ఏమీ చేయలేరు. చెబుతున్నాను కదా, వారు నీ స్థాయికి సరిపోరు తల్లి. నీ స్థాయికి చేరుకోలేని వాళ్ళే ఇలా మాటలంటూ వారు సంతోషపడాలని చూస్తారు. కానీ బిడ్డ, నీ స్థాయికి తగని వాళ్ళు ఏదో అన్నారని నువ్వు బాధపడటం తప్పు. నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఇంకా విజయాలు సాధించాలి. వాళ్ళు అంటూనే ఉంటారు, నువ్వు ఎదుగుతూనే ఉంటావు. ధైర్యంగా ఉండమ్మా. సంతోషంగా ముందుకు వెళ్ళు బిడ్డ. ఇక నిన్నెవ్వరూ ఆపలేరు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఫ్రెండ్స్, ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలలో కొంతమంది పాపకర్మలు తొలగించేశానని, వారికి ఇప్పటి నుంచి కూడా ఒక అద్భుతమైన జీవితాన్ని బహుమతిగా అందిస్తున్నానని చెప్తూ ఉన్నారండి. మరి అలాంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ప్రతి బాబా బిడ్డ ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే బాబాగారు చెప్తూ ఉన్నారు, ఎవరైతే మన స్థాయికి చేరుకోలేకపోతూ ఉంటారో అలాంటి వాళ్ళే మనపై విషం కక్కాలని ప్రయత్నిస్తూ ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే వారిది మీ స్థాయి కాదమ్మా. మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాల్సి ఉంది. దృష్టి వీళ్ళపై పెట్టి మీ దృష్టిని మరల్చుకోవద్దు. మీ విజయాన్ని చేజార్చుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి. దయచేసి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో మీ పూర్తి ఏకాగ్రత దానిపైనే పెట్టండి. మీరు సాధించాల్సింది ఇంకా ఉంది. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.